హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మైసూర్ బొండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు ఆర్ మజ్జిగ. నేను 1 కప్ తీసుకున్నాను. నేను ఏ కప్తో అయితే పిండి తీసుకుంటున్నానో ఆ కప్తో నేను పెరుగు లేదా మజ్జిగ తీసుకున్నాను. ఇది ఇప్పుడు నేను విస్క్ చేసుకుంటాను. 1 కప్ మైదా పిండి, 1/2 కప్ బియ్య పిండి. అంటే ఏ కప్తో నేను మైదా పిండి తీసుకున్నానో ఆ కప్తో నేను బియ్య పిండి తీసుకున్నాను, అంటే రైస్ ఫ్లోర్. సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది బేకింగ్ సోడా, అంటే సోడా ఉప్పు అంటారు కదా, బేకింగ్ సోడా. ఇది ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కొంచెం జీలకర్ర అండ్ అల్లం తరుగు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని ముందుగా మనం విస్క్ చేసుకున్నాం. పెరుగు బాగా విస్క్ చేసుకున్నాం. పెరుగు ఇట్లా విస్క్ చేసుకున్నాము. ఇందులో ఇప్పుడు మనం మైదా పిండి వేసుకున్నాము. మైదా పిండి 1 కప్ తీసుకున్నాం కదా. మైదా పిండి, అలాగే బియ్య పిండి వేసుకొని సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. కొంచెమే వేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అల్లం తరుగు అండ్ జీలకర్ర. ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్నాం. ఇది పిండి కనుక గట్టిగా అయిపోతే మీరు ఇందులో వాటర్ కలుపుకోండి. ఎందుకంటే మజ్జిగలో నేను వాటర్ పోయలేదు కదా, లేకపోతే మీరు మజ్జిగలో అన్న వాటర్ పోసుకొని పిండికి ఎంత వాటర్ అయితే పడతాయో అంత వేసుకోండి. ఇలా కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ రెడీ చేసుకుంటే మనకి బోండా వేసుకోవడానికి చాలా బాగా వస్తాయి. దీన్ని పెట్టేసి ఒక 10 to 15 minutes నానబెడతాం. నేను ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఫెర్మెంట్ చేసిన పిండి ఎలా ఉందో చూద్దాం. ఇది ఒకసారి కలిపేసుకున్నాము. ఇందులో మనం బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా, అందుకని నేను ఫర్మెంట్ చేయడానికి ఒక 10 to 15 minutes వదిలేసాను.
ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇవి వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవి బొండాలు వేసుకుందాం. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదా, మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇవి కూడా తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బోండా మీరు చేసుకోండి. ఇది పైనుంచి క్రిస్పీ అండ్ లోపల నుంచి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నేను ఇది టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు పల్లీ చట్నీ ఆర్ కొబ్బరి చట్నీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు.